హాయ్ ఫ్రెండ్స్, గరయాడి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకి వీటెక్ ఆడియోస్ వారి వీటెక్ రిమోట్ అండి. దీని మోడల్ వచ్చండి FT004G అండి. ఇది చూడండి, 5.1 రిమోట్ కిట్ అండి. అయితే ఈ రిమోట్ కిట్ లో ఒక స్పెషల్ ఉందండి, అదేంటని కూడా మీకు చెప్తాను. అలాగే ఈ రిమోట్ కిట్ యొక్క పూర్తి వివరాలు కూడా మీకు వివరిస్తానండి. వివరించే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అన్బాక్సింగ్ చేద్దామండి. డిస్ప్లే అండి, బిగ్ సైజ్ డిస్ప్లే ఇచ్చాడు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఆర్సే సాకెట్లు 2 ఇచ్చాడండి. తర్వాత కనెక్టర్లో ఎన్కోడర్ USB, తర్వాత వైర్ కిట్ అండి, ఒక రిమోట్ ఒకటి ఇచ్చారండి. అలాగే మదర్ బోర్డ్ అండి. అలాగే ఇట్ల కోసం ఫుల్ డీటెయిల్స్ మీకు వివరిస్తానండి. అసలు ఈ రిమోట్ కిట్ దేనికోసం అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఏ డాల్బీ డికోడర్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేశారన్నది పూర్తిగా వివరిస్తానండి మీకు. వివరించే ముందండి ఒక రిక్వెస్ట్ అండి, ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అందుతుందండి. డిస్ప్లే అన్బాక్సింగ్. డిస్ప్లే అయితే మనం ఫస్ట్ వివరిద్దామండి. ఇది GLCD రిమోట్ కిట్ అండి. అంటే ఈ రిమోట్ కిట్లో అండి కనెక్షన్, తర్వాత ఈ డిస్ప్లే ఎట్లా పనిచేస్తుంది అన్నది కూడా మీకు చెప్తానండి. మీరు ఆల్రెడీ వీటెక్ DSP రిమోట్ కిట్ చూసే ఉంటారండి. ఆ రిమోట్ కిట్ లో యూజ్ చేసే డిస్ప్లే ఇది సేమ్ టు సేమ్ అండి. ఇది ఒకటేనండి. అయితే ఈ డిస్ప్లేలో కనెక్షన్ ఎట్లా ఇవ్వాలంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది USB అండి. USB అంటే మీకు ఆల్రెడీ వైర్లన్నీ పెట్టి చూపిస్తానండి ఒకసారి. డైరెక్ట్గా USB పోర్ట్ అండి ఇది. తర్వాత మనకి ఈ స్టాండ్ బై మోడ్ అండి. ఈ స్టాండ్ బై మోడ్ మనకి ఆప్షన్ లేదండి. తర్వాత ఎన్కోడర్ అండి. నెక్స్ట్ మన FT003 కనెక్షన్ ఇచ్చుకుంటండి. దానికి డైరెక్ట్గా పోర్ట్ సాకెట్ ఉంటుందండి. అది FT003లోన ఉంటుందండి. అది ఇక్కడ FT003కి ఇచ్చుకోవాలండి. ఇది డిస్ప్లే అండి, డిస్ప్లే కోసం అండి. అలాగే మదర్ బోర్డ్ అండి, ఇది మెయిన్ అండి. ఈ మదర్ బోర్డ్ వచ్చండి కేవలం
ఒక FT003 డాల్బీ డెకోడర్ కోసం మాత్రమే ఇది తయారు చేశారండి. ఎందుకంటే ఇందులో ఇంకా మనం సాల్టింగ్ చేసే పనే ఉండదండి. మొత్తం అంతా వైర్లతోటే మొత్తం ఫిట్ చేసుకోవడం ఉంటుందండి. అయితే మీరు చూడొచ్చు, ఈ 5.1 అవుట్ అండి, 5.1 ఇన్ అండి. తర్వాత ఇది ఇక్కడ చూడండి, 12 hours ఇందులో ఇన్పుట్ ఇచ్చుకుంటామండి. తర్వాత FT003కి 12 hours అవుట్పుట్ ఇవ్వాలండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇచ్చుకుంటామండి అవుట్పుట్, 12 hours అవుట్పుట్. అలాగే FT003కి కిట్కి డైరెక్ట్గా మనం స్విచ్చింగ్ ఏబీ కనెక్షన్ కూడా ఇందులోనే ఇచ్చేసుకుంటామండి. తర్వాత అక్స్ అవుట్ అని ఉంది కదండి, ఈ అక్స్ అవుట్ నుంచి చూపిస్తాను చూడండి మీకు. ఇది FT003 అండి. ఈ అక్స్ అవుట్ నుంచి ఇక్కడ ఒక అక్స్ ఇన్ ఉందండి, చూడండి అక్స్ ఇన్. ఈ అక్స్ ఇన్లోకి ఈ అక్స్ అవుట్ నుంచి తీసుకుని వచ్చి ఇన్లోకి ఇవ్వాలండి. అప్పుడు మన డికోడర్ నుంచి అక్స్ మనం ప్లే చేసేటప్పుడు అది ప్రోలాక్స్ 2లోన పనిచేసి మనకు 5.1 కంటెంట్ ద్వారా వస్తుందండి. అలాగే ఈ పిన్లో వచ్చండి డిస్ప్లేకి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ సబూపర్ గెయిన్ కానీ ఏం కానీ ఇవ్వలేదండి. నేను ఆల్రెడీ బ్యూటెక్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వానండి. ఈ కిట్ నాకు వచ్చి 4 రోజులు అవుతుందండి. అయితే దీనికి ఎక్కడ సబ్ ఫ్రీకి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్ కానీ ఏం కనిపించలేదు. అయితే ఇదిగో 4558 ఐసీ వేసాడు, ఇది సబ్ ఫ్రీకి. తర్వాత ఇదిగో ఈ ఐసీ వచ్చండి సరౌండింగ్ అండి, ఎక్సలెంట్గా ఉంటుందండి సరౌండింగ్. తర్వాత మనకు సరౌండింగ్తో పాటు ఇక్కడ సబ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చాడండి. ఇది ఫ్రీక్వెన్సీ అండి, డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ మాత్రం వేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా సబ్ ఫ్రీ వేసుకుంటండి మనం, ఒకవేళ ఎక్స్ట్రా సబ్ ఫ్రీ వేసుకోవాలనుకుంటే ఇవి కనెక్షన్లు అండి. ఈ కనెక్షన్ తోటి ఎక్స్ట్రా సబ్ ఫ్రీ మనం యాడ్ చేసుకోవచ్చండి. అయితే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటన్నది ఆల్రెడీ దీనికోసం యాంపేర్ తయారవుతుందండి. యాంపేర్ తయారైన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఏంటన్నది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఆ ఇన్ఫర్మేషన్లో మీకు ఏంటన్నది పూర్తి వివరాలు తెలుస్తాయండి. ఓకే అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ని ఈ వీడియోని షేర్ చేయండి. మీకు డాల్బీ డిటిఎస్ కానీ 2.1, 5.1, 7.1, 9.1 అలాగే స్పీకర్ ప్యాకేజ్, సబ్ ఊపర్లు, టవర్ బాక్సులు ఇవేం కావాలన్నా కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సరసమైన ధరలోనే ఇస్తానండి. మీకు ఎట్లాంటి డౌట్లు ఉన్నా ఏం కావాలన్నా నా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి.